నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రాయలసీమ వంటకాన్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే ఉగ్గాని, అందులోకి కాంబినేషన్గా పుగ్గాలు. ఈ కాంబినేషన్ రాయలసీమలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. కాబట్టి ఈరోజు మనం పుగ్గాలు ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఇవి బొరుగులు అండి, సాల్ట్ బొరుగులు. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 100 గ్రాముల బొరుగులు తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఉప్పు బొరుగులతో చేస్తున్నానండి ఈ ఉగ్గాని. మామూలుగా కొద్దిగా ఉప్పు లేని బొరుగులు కూడా ఉంటాయి, వాటితో కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బొరుగులు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. అందుకే కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోవాలండి. జస్ట్ ఇవన్నీ కూడా ఒకసారి ఇలా తడిపేసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు మనం నానబెట్టకూడదు. చూడండి, ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా ఒకసారి ఇలా అంతా కూడా తడిపేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి బొరుగులు ఈ తడిని పీల్చుకొని ఉంటాయి కాబట్టి మనకు వెంటనే వీటిని మనం డ్రైన్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టామంటే ఈ ఉగ్గాని అనేది మెత్తగా బాగుండదు. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక హోల్స్ ఉన్న గిన్నె తీసేసుకోవాలి. ఈ బొరుగులంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేసుకొని జస్ట్ ఇలా ఒకసారి లైట్గా పిండుకోవాలి. ఇప్పుడు పిండుకున్న తర్వాత వీటిని ఈ స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నేను అన్ని బొరుగులను కూడా వేసేసాను. చూడండి, ఈ విధంగా మనకు పొడి పొడిగా ఉండాలి. తడి ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఇందులో ముందుగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు. కొద్దిగా ఈ పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయాయి. ఒక 2 పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, ఈ ఉగ్గానికి మరీ ఎక్కువ ఓవర్గా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వకూడదు, చాలు మాత్రము. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఈ టమాటో ముక్కలను కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, ఈ టమాటో ముక్కలు కూడా మగ్గాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి కాంబినేషన్తో ఈ ఉగ్గాని బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ బొరుగులు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి. చూడండి, బొరుగులు మనకు కరెక్ట్గా నానాయి అన్నమాట. ఇవి వేసేసుకున్నాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ సాల్ట్ బొరుగులు కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది. జస్ట్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసేసుకొని వీటిని ఇలా లైట్గా మిక్స్ చేసేసుకోవాలి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు నేను చేసిన ఈ ఉగ్గాని ఒక 4 లేదు 5 మంది తినచ్చండి. మనం తినేదాన్ని బట్టి ఆ బొరుగులు వేసేసుకొని ఉగ్గాని చేసేసుకోవడమే.
మరి మనం ఎక్కువ ఆయిల్ వేసామంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుందండి, సరిపోతుంది ఈ క్వాంటిటీకి ఆయిల్. జస్ట్ ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ ఇదంతా ఒకసారి ఒక నిమిషం ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇందులో ఇది పుట్నాల పౌడర్ అండి. మామూలుగా మనం కొబ్బరి చట్నీలో వేస్తాం కదా, పప్పుల పొడి, ఆ పొడి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఇక్కడ నేను ఈ క్వాంటిటీకి ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోలు వేసాను, చాలు. టమాటో వేయకుండా కూడా మనం లెమన్ జ్యూస్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో వేసాం కాబట్టి ఇంకా లెమన్ జ్యూస్ ఏం అవసరం లేదండి. జస్ట్ ఈ పుట్నాల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. జస్ట్ ఒక్క నిమిషం మాత్రం ఈ విధంగా మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, చూద్దాము. ఇప్పుడు చివరగా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాము. అంతే అండి, ఉగ్గాని రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ పుగ్గాలు కాంబినేషన్ అనమాట. మామూలుగా మనం మిరపకాయ బజ్జీ కూడా చేసుకుంటూ ఉంటాం. పుగ్గాలు అంటే మనం బోండా అంటాం కదా అండి, అదనమాట. రాయలసీమలో మిరపకాయ బజ్జీతో అలాగే బోండాతో కూడా ఈ ఉగ్గానిని కాంబినేషన్గా తింటూ ఉంటారు. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను, పక్కన పెట్టేద్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని చూడండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసిన తర్వాత ఈ విధంగా విడివిడిగా చేసి పెట్టాను. అవి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. కొంచెం ఈ పుగ్గాలకి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే పొడవుగా బాగుంటుందండి, చిన్నవిగా కాకుండా. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని ఇలా కొద్దిగా తుంచి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేయాలి. ఇందులో ఒక 100 గ్రాముల శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా పసుపు పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక్క చిటికెడు వంట సోడా వేయాలి. ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని పిండిని కలిపేసుకోవాలి. చూడండి, పిండిని మరి ఎక్కువ నీళ్లు వేసి కలపకూడదు, అలాగే పిండి కూడా ఎక్కువ వేయకూడదు. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా ఉండాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి మనం వేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు పెనం పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేసేసుకోవాలి. ఓకే అండి, నూనె వేడెక్కింది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నవిగా వేసేసుకుందాము. చాలండి, మరి ఆయిల్ ఏం ఎక్కువ అవసరం లేదు. ఇలా రౌండ్గా కాకుండా ఈ విధంగా వేసుకుంటే మనకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చల్లారిన తర్వాత అలాగే కరకరలాడుతూ ఉంటాయి. మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా చిన్నవిగా వేసేసుకుంటే సరిపోతుంది. మనకు పెనంకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని పెంచుకొని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు కలర్ వచ్చేస్తే మెత్తబడిపోతాయి, కరకరలాడుతూ ఉండవు. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడన్నా మనకు టైం ఉన్నప్పుడు ఈ విధంగా కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల కూడా ఎప్పుడన్నా ఈ విధంగా మనం ప్లాన్ చేసి చేసుకోవచ్చు. ఇది రాయలసీమ స్పెషల్ అండి. ఓకే అండి, చక్కగా వేగిపోయాయి, తీసేసుకుందాము. ఇంకా ఇదే విధంగా ఆ మిగిలిన పిండినంతా కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా కరకరలాడుతూ ఉన్నాయో. చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి. మనం రౌండ్గా వేసామంటే పిండి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని కొద్దిగా పిండి తక్కువ వేసుకొని ఈ షేప్లో వేసుకున్నామంటే మనకు బోండాలు అనేది బాగా వస్తాయి. ఓకే అండి, నేను అన్ని పుగ్గాలు ఫ్రై చేసేసాను. అదే అండి బోండాలు.
అంతే అండి. ఇప్పుడు మనం ఈ రెండింటి కాంబినేషన్తో డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. ఉగ్గాని, వేడి వేడిగా తింటే బాగుంటుంది. ముందుగా మనం ఉగ్గాని చేసి పెట్టేసుకొని మళ్ళీ ఫైనల్గా పుగ్యాలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ పుగ్యాలని ఇక్కడ పెట్టేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని పుగ్యాలు, అదే అండి బోండాలు. నేను ఎలా ప్రిపేర్ చేశానో చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తర్వాత ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.